నేను గుడికి వెళ్ళాలి, పూజకి టైం అయింది, త్వరగా రామ్మా. నేను అప్పుడే చెప్పాను, మీరు మాత్రం వెళ్ళి రండి, అమ్మాయి నాతో ఉంటుంది ఏ అని. నువ్వు గంట సేపు అయినా కూతురున్నదులు ఉండలేవా? తను ఇంకెప్పుడే తిరునాళ్ళవి చూసేది. వెళ్ళొస్తాం. ఎందుకు నన్ను తిన్నాలా? బాకనే క్షుద్రశక్తి ఈ నీటి లోపల దాగుంటుంది. ఇటొచ్చే వాళ్ళని కొట్టి చంపి వాళ్ళ రూపాన్ని తీసేసుకుంటుంది. తర్వాత అదే రూపంలో వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. అయ్యో, ఏంటి నాన్న మీరు అనేది? భయపడకమ్మా, ఆ బాక్ని నియంత్రించే శక్తి ఒకటి ఉంది. అది బలహీనపడిన సమయంలో ఆత్మని వశం చేసుకుంటే వాళ్లకు బానిసై వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుందమ్మా. దీనికి ఆశపడి బాక్ని వశం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ చనిపోయారు. బొంగు బండల మధ్య ఇరుక్కొని రావట్లేదేంటి? అందువల్ల దాని చేష్టలు ఎక్కువయ్యాయి. ఇంకా నయం, 100 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఆ అమ్మవారి దయవల్ల బాక్ని అడ్డుకొని కట్టడి చేశారు. దానికి కృతజ్ఞతగానే ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్లు జరుగుతుంది. ఏమిటమ్మా ఈ పాడలవాటు? చేపని చేత్తో పట్టుకొని అవతల పడేదాన్ని. చతుర్భూర్యా కలికం దక్షిణం దివ్యముండమాల విభూషితం సత్యచిన్న నాకు తిరిగిచ్చే. వదలను, నా బిడ్డని చంపేశావు నువ్వు. ఈ విషయం తెలిసిందంటే నా భార్య కూడా చనిపోతుంది. నేను ఎవరి కోసం బతకాలి? నా బిడ్డని చంపింది నువ్వే కనుక చివరి వరకు నా భార్య దగ్గర నువ్వే మా బిడ్డగా నటించాలి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? తలనొప్పిగా ఉంటేను. అమ్మాయి ఎక్కడ? ఉందిలే. ఏంటి ఏదో కేసు వాసన వస్తుంది? శివ శివశంకరా, సత్యమేవ జయతే, ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వాళ్ళు దగ్గరికి రావద్దు, తప్పు చెయ్యని వాళ్ళు రావచ్చు. ఇలాంటి బోర్డులు పెడితే ఎవడు దగ్గరికి వస్తాడు? అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావలేను. ఒక్క బోర్డు పెట్టుకుని మొత్తం కేసులు పట్టేస్తున్నారు. ఏం బాబు, వకీలు న్యాయంగా ఉండొచ్చు, కానీ వకీలు దగ్గరికి వచ్చే వాళ్ళు న్యాయంగా ఉండాలంటే ఇది ఎక్కడి న్యాయం? భోజనం తీసుకురావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? ముందు చెప్పు. నీకు సరిపోయే న్యాయమైన కేసు ఒకటి పట్టుకొచ్చాను. బాబు ఇక్కడ ఇక్కడ రండి రండి. వాళ్ళిద్దరూ లవర్స్, పెళ్లి చేసుకోవాలంట. రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఎక్కడ చెయ్యంపో అన్నారంట. నువ్వే చెయ్యాలి. ఈ అత్త కోసమైనా ఈ కేసు ఒప్పేసుకో బాబు. మంచి మీల్స్ తిని 4 రోజులయ్యింది బాబు. సరే, మనం సిఆర్పిసి 482లో పిటిషన్ వేద్దాం. ఆధార్ కార్డులు ఇవ్వండి. తొందరగా ఇయ్యమ్మా, మనసు మార్కు ముందే ఇవ్వు. నాన్న పేరు దొరస్వామి. ఇనిషియల్ చెప్పమ్మా. ఓకే, దూరస్వామి. సూలూరుపేటలో ఎక్కడ? స్టేషన్ రోడ్. త్వరన్న అమ్మాయివా నువ్వు? అదిగోండి అక్కడున్నారు. శివశంకరా,
అమ్మా అమ్మా నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకోమా, అదే నీకు మంచిది మాకు మంచిది. ఏంటి అదిగో మీ నాన్న వస్తున్నాడు. అత్తయ్య నువ్వు చెప్పొచ్చు. పోమా పో, నాన్న మాట విని హ్యాపీగా పెళ్లి చేసుకో. పెళ్లి కొడుకుని ఇలా పడుకోబెట్టేశారు. నిన్ను నరికి పోగులు పెడతాను శివాని. రా శివాని. తన పేరు శివానియా? రేయ్, తన పేరు శివానియా? నువ్వు పో శివాని. ఏయ్, ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? నువ్వు ఉండకే. ఏం చేస్తున్నావు? ఇద్దరిని కలిపి కట్టేశావు. రేయ్, శివానిని తీసుకెళ్లాలంటే మా అత్తయ్యని దాటుకొని తీసుకెళ్లాలరా. మీ అత్త ఇక్క సిద్ధే. దాన్ని తీసుకురండి రా. అత్తయ్య పారిపో. రామా, పరిగెత్తు. ఏయ్, ఏయ్. మొదట్లో నా కేసు వద్దన్నారు, ఇప్పుడేమో రౌడల్ని చితకబోతున్నాడు. అది నీ కోసం కాదు, నీ పేరు కోసం. అర్థం కాలేదు. వాడి చెల్లెలి పేరు కూడా శివానియే. అది కూడా నీలాగే ఒకటితో లేచిపోయింది. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమగా ఉన్నారు. ప్రేమే కాదు, చెల్లంటే ప్రాణం. ఎవరికైనా సమస్య వస్తే ఇలాగే రెచ్చిపోతాడు. అదే శివాని పేరుకు సమస్య వస్తే ఇంకా వీర లెవెల్లో రెచ్చిపోతాడు. ఏంట్రా ఇలా కట్టేసుకున్నావు? మీతో పాటు ఉంటేనే నేను కూడా బతుకుంటానండి. భద్రత కోసమా? ఏయ్, అక్కడ ఉన్నారు, పట్టుకోండి రా. అబ్బాయ్, వచ్చేసాడే. సారీ ఆంటీ. నీకు సాయం చేద్దామని తీసుకొస్తే నాతో సర్కస్ చేయిస్తున్నారేంట్రా? రండి, రండి, అటువైపు పారిపోదాం. వాయిదాలు అడిగే వకీలు అనుకున్నారా? వాయిదాలే ఇవ్వకుండా శిక్షించే జడ్జి రానాలు. ఇది తీసుకో. ఏంట్రా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లాగుతున్నారు? ఏయ్, రండి రా. వాడు ఎరగదీస్తున్నాడు రా. ఏంటి వీళ్ళు చల్లగా జారుకుంటున్నారు? చూసారా, డాన్ గాన్. ఇప్పుడు హ్యాపీనా? దీనంతటి కారణం శివాని అనే పేరే. ఆయన చెల్లి శివాని ఎక్కడున్నా చల్లగా ఉండాలి.